నేను మీ హేమంత్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ద ట్రియో విలేజ్ బ్లాగ్స్ అనమాట. ఈ రోజు అయితే మేము ఎక్కడికి వెళ్తున్నాం అంటే పెట్రోల్ వేయించుకుంటానికి వెళ్తున్నాం. మీకు తెలిసిందే మా రెంట్ స్కూటీ ఇది ఇప్పుడే తీసి మొత్తం ఎంత మైలేజ్ ఇస్తుందో, ఎంత స్పీడ్ వేస్తున్నామో, ఎంత పెట్రోల్ వేస్తున్నామో మొత్తం అదంతా మేము రిపేర్ చేసాము. ఎప్పుడు మార్నింగ్ 9:30 స్టార్ట్ చేస్తే ఇప్పుడు 3:45కి ఎంతో అయింది. మేము 4 అయింది. యాక్చువల్గా ఈరోజు మేము మొహరము శామ్ కూడా ఏదో 4 days హాలిడేస్ ఇచ్చారని వచ్చాడు. అందుకు మొత్తం రిపేర్ చేస్తే ప్రెసెంట్ అయితే బాగానే వర్క్ అవుతుంది. ఇప్పుడైతే మేము ఎక్కడికి వెళ్తున్నామంటే ముప్పవారం వెళ్తున్నాము. అది మా ఊరు దగ్గర ముప్పవారం, విద్యేశ్వరం మొత్తం టోటల్ 2 ఉంటాయి అనమాట. విద్యేశ్వరం అయితే పెట్టడు బంక్ చాలా కొంచెం దూరం అనమాట. అది ఇలాగా ముప్పవారం వెళ్తే భలే ఉంటుంది. చూడండి అసలు ఎంత బాగుందో కదా క్లైమేట్. ఇప్పుడైతే ఫుల్ వర్షం పడుతుంది తుప్పర. అది మేమైనా లెక్క చేయకుండా వెళ్ళిపోతున్నాము. మళ్ళీ నైట్ అయ్యేలోకి పెట్రోల్ బంక్ ఉంటుందో ఉండదో. పైగా అసలు అయింది కదా కొంచెం ఫాస్ట్గా కట్టేస్తున్నాం. ఇప్పుడు రోజు వెళ్తున్నాము. ఏమో గాడ్స్ ప్రైస్ ఎలా ఉంటుందో చూద్దాము. అయితే జొవ్వలా అసలు చూసుకుంటే అసలు ఏంటండి మీరు కూడా కామెంట్స్లో ఒకటి వేసుకోండి. చూడండి ఫ్రెండ్స్ తారుతో వస్తుంది, భలే ఉంది తారు. చూడండి ఫ్రెండ్స్ తారు మాకైతే చాలా బాగా నచ్చింది తారు. మేబీ ఇన్ ఫ్యూచర్ వీ హ్యావ్ టు బై దట్. చూడాలి కదా గాడ్స్ ప్లేస్. అమ్మా స్లోగేనమ్మా స్లో ఎట్లయితే ఒక్కరితో కూడా రాదు. ఫ్రెండ్స్ చూడండి ఇదైతే మా ఊరు ర్యాంప్ అంటారు అనమాట. ప్రెసెంట్ అయితే మాకు సమ్మర్లో అయితే ర్యాంప్ వర్క్ అవుద్ది. కాబట్టి వర్షాకాలంలో ఏమైందంటే అది వాటర్ అనేది గోదావరి వచ్చేస్తుంది అనమాట. గోదావరి రావడం వల్ల మాకు ర్యాంప్ అది రన్ అవ్వదు. అందుకు అక్కడి నుంచి శాండ్ అనేది అక్కడ ట్రాన్స్పోర్ట్ చేసుకొని అప్పుడు ఇక్కడ నుంచి ఎవరైనా ఆర్డర్ చేసుకుంటే అక్కడికి వెళ్తుంది అనమాట. ఇది మొత్తం ఇదంతా ఇక్కడ యాక్చువల్లీ ఇదంతా వాటర్ మిలన్ టాప్ అనమాట. మొన్నే క్లీన్ చేశారు. ఇదంతా వాటర్ మిలన్. మళ్ళీ ఇక్కడ వాటర్ మిలన్ మధ్యలో బనానా ట్రీస్ వేశారు. అదంతా వాటర్ మిలన్ తోట. ఇక్కడ ఈ పందులు అంటే కనబడుతుంది. ఇక్కడైతే చేసేది వాటర్ మిలన్ షాప్ పెట్టేవారు. అసలు ఆ మట్టి స్మెల్ ఎంత బాగుందంటే ఈ పొలాన్ని ఇచ్చేటండి చదివి ఒకసారి చూడండి. ఒకసారి ఒక లుక్ వేసేసుకోండి. ఇది ఒక చూపించకుండా ఇది కూడా చూపిస్తే ప్రాబ్లం అయితే. సో ఫ్రెండ్స్ సక్సెస్ఫుల్లీ వీ రీచ్ టు ముప్పవారం అనమాట. ముప్పవారం అయితే రీచ్ అయిపోయాము. ఒక 1 kilometer 1.5 kilometer ఉంటుంది పెట్రోల్ బంక్కి. ట్రావెల్ చేసి వెళ్దాము. మా ఊరికి ముప్పవారంకి 3 kilometers డిస్టెన్స్ ఉంటుంది. అది ట్రావెల్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడైతే మేమైతే ప్రెసెంట్ అయితే వెళ్తున్నాము. చూడాలి ఎటు వెళ్తున్నా అక్కడ శాము. అబ్బా బాబా నీతో బాగా ఎదరికే అక్కడ నాలుకం పట్టించావా ఫ్రెండ్స్. అయ్యి బాబోయ్ నాకు దడలు కొట్టేసుకుంటుంది. అసలు ఎంత ఫాస్ట్గా వెళ్తున్నాడంటే అయ్యి బాబోయ్ ఎంత ఫాస్ట్గా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఒకవేళ వచ్చేటప్పుడు ఏదైనా పైసా మిగిలితే స్నాక్స్ ఏమో తింటాము. నాకు ఈ ముప్పవరం ఈ టౌన్లోకి ఎంటర్ అవ్వడం నాకు ఎంతో హార్ట్ డబ్ కొట్టుకుంటుంది. ఇక్కడ నుంచి ఓడట్లా బాగోదు ట్రావెల్ చేయాలి. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ మొత్తం లారీలే తిరుగుతాయి. లారీలు బస్సులే తప్ప ఇంకేమంతా ఎక్స్పెక్ట్ కాలు గట్ట ఏం తిరగవు మనకి. ఇక్కడ ఒక్కొక్కసారి మధ్యలో ఆపేస్తారు లారీలు. ఏమన్నా అయితే ఈ బాల్ మొత్తం మెకానిక్ షాప్సే ఉంటాయి. బాల్ మొత్తం మెకానిక్ షాప్సే ఉంటాయి. చూడండి ఇవన్నీ మెకానిక్ షాప్సే. ఇక్కడేమో మీ అందరికీ తెలిసిందే సిమెంట్స్ రూమ్స్ గట్రా పెట్టుకున్నప్పుడు వాటికి అదంటారు కదా ప్రాబ్లం ఉతుకోపోవటం కదా బాడీకి వచ్చేసి అండ్ పౌంట్రీ అంటారు. Shake it loose, let your body flow on the electric avenue. We're in the zone. Electric blue, it's the sound we love. Funk in the air, sent from above. Feel the pulse, it's taking us high.
We'll never say goodbye. Feel the rhythm, let it guide your soul. On this night, we're making it whole. Every step, every సో ఫ్రెండ్స్ step. మేమైతే పోయిందని చెప్పాం కదా, ఇప్పుడు పెట్రోల్ వేసుకున్నాను. మ్యాక్సిమం ఫుల్ దాకా వచ్చేసింది, మ్యాక్సిమం ఫుల్ దాకా వచ్చింది. సో ఫ్రెండ్స్ మేమైతే ట్రావెల్ చేసుకుని వెళ్ళిపోదాం, వెళ్ళదా స్నాక్స్ తీసుకుని వెళ్దాము. సో ఫ్రెండ్స్ పెట్రోల్ బంక్ నుంచి స్టార్ట్ అయిపోయాము. లిటరరీ మాకైతే ఫుల్ ట్యాంక్ దాకా వచ్చింది, మీరు చూడవచ్చు. మేమైతే పోయిందని చెప్పాం కదా, రిపేర్ చేయించామని మొత్తం 400 అయింది. మీ వీడియోలో చూడండి, మేము అది కూడా రికార్డ్ చేసింది ఎంత మనకి చేశాను. ఇప్పుడైతే మనమైతే జర్నీ స్టార్ట్ చేద్దాము. ఏం తిందాం ఫస్ట్ అదే ఇప్పుడు గాయస్ ఫుల్ ట్యాంక్ అది చేయించాం. ఫుల్ ట్యాంక్ ఎంత వస్తుందో చూద్దాం గాయస్. ఫస్ట్ యాప్ ఎక్కించుకోవాలి. శామ్ మీతో మాట్లాడడానికి ఏకంగా బండిని ఆపేశాడు. డిక్లేర్ అయితే ఆ యాప్ అయితే లేదు, దాని గురించి మళ్ళీ వాచ్ క్లిక్ అయితే కొడుతున్నాము. అసలు అవ్వదనుకున్నాము, యాప్ ఎక్కించాము, స్టార్ట్ కూడా చేస్తాం. సో ఫ్రెండ్స్ అయితే వెళ్తున్నాము. ఏం తిందాం? అక్కడ బేకరీకి వెళ్దామా లేదా చికెన్ పకోడీ ఏమైనా తెచ్చుకుందామా? చికెన్ విడిస్తున్నామా? ఆ, అక్కడ తినేసి వెళ్దామా, ఇక్కడ తిందామా? అక్కడే తినేసి వెళ్దాం. సో గాయస్ మేమైతే సో ఫ్రెండ్స్ మేమైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాం. శామ్ దగ్గర నేను ఈ ఛానల్ స్టార్ట్ చేసిన కాడి నుంచి శామ్ నేను ఒక 1 రూపీ కూడా ఇవ్వలేదు. వాడే చూసుకుంటాడండి, ఏదైనా గ్యాస్ కొనాలన్నా, ఏదైనా కరెంట్ వేయాలన్నా, దేనికైనా వాడే చూసుకుంటాడు. ఇప్పుడు వచ్చి నేనైతే ఏ 1 రూపాయి కూడా ఇవ్వను. ఇప్పుడు పెట్రోల్ కూడా వాడే కొట్టిస్తున్నాడు, మా స్నాక్స్ కూడా వాడే ఇస్తున్నాడు. ఏంటంటే నన్ను అప్పుడు అడగడు, అరే నేను ఇలా చేస్తున్నాను, నువ్వు శామ్లో ఉన్న మంచితనం ఏంటంటే నేనే చేస్తున్నాను, అది చేయట్లేదు అని ఒక ఫీల్ ఆడి దగ్గర ఉండదు. మరి నన్ను ఎప్పుడు కూడా నేనే కొంటున్నాను, నేనే చేస్తున్నాను, నువ్వు ఎప్పుడు కొనవేంటని నన్ను ఎప్పుడు క్వశ్చన్ కూడా చేయడు. అందుకే నేను అలా ఉంటాను. ఇక నుంచి నేను కూడా నా వల్ల అయినంత వరకు నేనే కూడా ట్రై చేస్తాను ఇవ్వడానికి. ఇప్పుడైతే నూడిల్స్ తిన్నాను. నూడిల్స్కి ఒకసారి బేకరీ లేదు, నూడిల్స్ షాప్ లేదా, సరే చెప్తాను. ఎదన్నారు అది ఫ్రెండ్స్. ఇప్పుడైతే నూడిల్స్ అయితే తీసుకుందాం. ఎదరికి ఆహా తీసాడా తీయలేదా, తీసాడు నాకు అక్కడ. ఆహా ఫాస్ట్ ఫుడ్ కనబడుతుంది అది. అవి అయితే ఇప్పుడు ముప్పవరంలో సంస్కృతి వెళ్ళే దారిలో ఆహా ఫాస్ట్ ఫుడ్ దగ్గర ఆగుతున్నాం. సో ఫ్రెండ్స్ ఆర్డర్ అయితే ఇచ్చారు. మనకి 100 రూపీస్ ఉన్నా, 100 రూపీస్తో 100 రూపీస్ వచ్చింది. ఇప్పుడు ఆఫీస్ నుంచి మనం ఇచ్చేస్తున్నారు. సార్ ఈ వీడియో తీద్దామా? వద్దులే. మొత్తం ఎలా చేయాలనుకుంటున్నాం. సో గైస్ ఫస్ట్ టైం అయితే బండికి ఫుల్ ట్యాంక్ చేయించాం. ఇంకోటి ఏంటంటే తినేటప్పుడు తినేటప్పుడు కూడా వెళ్దాం. ఇంకా చాలా టైం పడుతుంది. యాక్చువల్లీ వచ్చి బయట పడుతుంది. మేము ఇందాక గట్టిగా పడి తిందాక వద్దాం అనుకున్నాము. కాకపోతే ఇందాక టైం పడ్డామని ఎగ్జాక్ట్ టైం అయితే 6:05 అయింది. లేదంటే ముందు ఫ్లైట్ చూడవచ్చు. ఇంకా తినేసి బయలుదేరదాం. 2000 years later. ఇప్పుడే తినడం అయితే అయిపోయింది, బయలుదేరాం. ఇదిగోండి ఇదే రెస్టారెంట్. అదే రెస్టారెంట్ నేను ఫాస్ట్ ఫుడ్. ఫాస్ట్ ఫుడ్ వెళ్ళిపో. సో ఫ్రెండ్స్ సక్సెస్ఫుల్గా మేము ఏమైనా జరుగుతుందేమో అని ఫీల్లో ఉన్నాం. దాని బయటపడ్డాం. ఇంకా లెట్స్ గో టు కుర్చొత్తుపల్లి. నీకు అదేరా బండి పాటలు దొరికే షాప్ తెలుసా? ఎక్కడన్నా తెలుసా? తెలియదా? తెలిస్తే దీనికి కేబుల్ వైర్ తీసుకున్నామండి. రాజమండ్రిలోనే ఉంటుంది, నేడుదల్లో కూడా లేదా. మరి ఆడి కూడా పెట్రోల్ నుంచి ఇంజన్ పాస్ అయ్యి పైపు ఎలక కరికేసింది. దాని గురించి రాజమండ్రి వచ్చి అప్పటికప్పుడు అదే కోట్లో బస్ స్టాండ్ దగ్గరలోనే ఉందంట అది షాపు. అక్కడికి వచ్చి ఇప్పుడు అది తీసుకున్నాడు ట్యూబ్.
ఫ్రెండ్స్ అది కేబుల్ కట్ అయిపోయింది. దాని గురించి మైలేజ్ ఎంత స్పీడ్ వెళ్తున్నామో కనపడలేదు. అదొకటే ఒత్తిడి వచ్చింది. దాన్ని ఇంకా పెడుతున్నాము. అది కూడా సెన్సర్ మొన్న రాత్రి కొత్త కొనుక్కొచ్చి పెడతా ట్రై చేసాము. బట్ అది వైర్ ఇరుక్కుపోవడం వల్ల రాలేదు. స్లోగా వెళ్ళేది అసలు చాలా ట్రాఫిక్ ఉంది. బస్సులో రాళ్ళు వచ్చినప్పుడు చాలా ట్రాఫిక్ ఉంటుంది. మళ్ళీ మస్తు అవి ఎలకలు అనమాట. అవి పౌడర్ మొత్తం ఈ బండి రిపేర్ అవడానికి ఎలకలు. మా ఇంటి నిండా ఎలకలే ఉంటాయి. ఎందుకంటే యాక్చువల్గా కొన్ని సిటిజన్స్లో ఎలకలే ఉండవు. ఎలకలు ఎందుకంటే పొల్యూషన్ వల్ల అవి బతకలేవు. అక్కడికి పొల్యూషన్ గట్రా ఏం లేక ఇక్కడ మంచి ఫుడ్ గట్రా దొరుకుతుంది కాబట్టి తినేసి బలిసి మంచిగా కరుగుతున్నాయి ఇవి. సో ఫ్రెండ్స్ ప్రెసెంట్ అయితే వెళ్తున్నాం. Sam, can I drive it? అయిపో ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్. అయిపోయి ఏమైంది? అబ్బా ఏ దుమ్ము చూడ అలా ఎగురుతుందా? సో గాయస్ హేమంతరాజ్ అయితే నడుపుతున్నాడు. సో గాయస్ దీనికి వచ్చేసి ఇంకా చాలా కొనాలి గాయస్. బ్యాటరీ కొనాలి, స్ట్రోక్ కేబుల్ ఇది కొనాలి, ఇంకా స్పీడోమీటర్ కేబుల్ కొనాలి గాయస్. అవి ఆన్లైన్లో దొరికితే ఆర్డర్ పెడతాము, లేకపోతే రాజమండ్రిలోకి వెళ్ళి తీసుకోవాలి. హేమంత్ ఇంట్లో హెల్మెట్ ఉందా? ఆ హెల్మెట్ వేసుకుని వెళ్ళొచ్చు కదా మనం, సేఫ్టీ కూడా. ఎందుకంటే అసలే రోడ్లు బాగాలేదు. అది మొత్తం వేసుకేయండి. సిటిజన్ లేదు ఎవరైనా పట్టించుకొని వేస్తారు. మా పల్లెటూరు అలా కాదు, ఏదో అప్పుడప్పుడు వేస్తారు. ఏదంటారు వేస్తారు, కంపల్సరీ వేస్తారు. అప్పుడు మేము కొత్త రోడ్ వేస్తారు. మీరు ప్రీవియస్ వీడియోతో చూసుకుంటారు. కొత్త రోజు ఇంట్లో కూడా వేస్తే బాగుంటుంది. అంటే ఇప్పుడు వేస్తున్నారు, పదలు కూడా వెళ్ళే దాంట్లో వేస్తున్నారు. వేసి ఉంది. కుషట్పల్లికి వచ్చాం. ఇక్కడ నుంచి రోడ్డు బాగానే ఉంటుంది. అక్కడ కొంచెం హేమంతరాజ్ is driving. Assalamualaikum. నువ్వు ఇప్పుడు 19
సో దిస్ ఈజ్ అవర్ బ్లాగ్.